హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. బ్లౌజ్ కటింగ్ అయితే ఆల్రెడీ మన ఛానల్‌లో అప్లోడ్ అయితే చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్‌లోకి వెళ్ళి చూడండి. ఇదొచ్చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నానండి. అది ఫస్ట్ స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తున్నాను. మనం బ్యాక్ పార్ట్‌కి విడిగా ముక్క అనేది అటాచ్ చేసుకోవాలి హెమ్మింగ్ కోసం. దానికి 2 పీసులు అయితే తీసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి, కొంచెం టైట్‌గా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ పీస్కి అయితే అటాచ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ మనం మెడ అయితే కట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, నేనైతే డ్రా చేసి అయితే ఉంచుకున్నాను. ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నానండి. మనం ఫస్ట్ కట్ చేసేసుకుంటే మనకు మెడ అనేది సాగినట్లు అయిపోతుంది. అందుకే మనం కటింగ్ చేసినప్పుడు, స్టిచ్చింగ్ చేసినప్పుడు మాత్రమే కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి వచ్చేసి పీస్ అనేది అటాచ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా రివర్స్లో పెట్టి అయితే మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోవాలి. తర్వాత దాన్ని మడిచి మనం దేని మీద అయితే కుట్టామో దాని మీద స్టిచ్ అని పడాలండి. అలా వేసుకుంటే మనకి టర్న్ అనేది ఈజీగా అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్ చేసింది బ్యాక్ సైడ్ తిప్పుకొని చిన్నగా మడత వేసుకొని లూజ్ కుట్టు అనేది వేసుకోవాలండి. మనం హెమ్మింగ్ చేసినప్పుడు అది ఇప్పేసుకోవాలి. మనకి ఏంటంటే హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా ఉంటుందని చెప్పి లూజ్ కుట్టు అయితే వేసుకుంటున్నాను నేనైతే. మీరు కూడా ఈ విధంగా వేసుకోండి, కుట్టినప్పుడు ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్స్ అయితే వేస్తున్నాను. చూడండి, బ్యాక్ డాట్స్ వేయడానికి ఫస్ట్ భుజం కానించి మనం ఇలాగా హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే మనకి స్ట్రైట్గా అనేది మడత అనేది వస్తుంది కదండి. అలా పట్టుకొని మనం బ్యాక్ డాట్స్ అయితే వేసుకోవాలి. చూడండి, మనకి భుజాలకి స్ట్రైట్గా అనేది రావాలండి డాట్స్. చూస్తున్నారు కదా, అలాగా ఫస్ట్ ఎక్కువ తీసుకొని అలా తక్కువకి రావాలండి. స్టార్టింగ్లో మాత్రం రఫ్ చేయండి. ఎండింగ్కి వచ్చిన తర్వాత మనం దారం అనేది ఎక్కువ తీసుకొని కట్ చేసుకోవాలి. రఫ్ అయితే చేసుకోవద్దు. చూస్తున్నారు కదండి, రెండో సైడ్ కూడా సేమ్ అలాగే మనం స్టిచ్ అయితే చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే చూద్దాము. చూస్తున్నారు కదా, పార్ట్స్ అయితే డివైడ్ చేసుకోవాలండి. మనకి హుక్స్ పట్టి కాజపట్టి అనేది ఎదురు వచ్చేలా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడైతే డాట్స్ అయితే వేస్తున్నాను. మనకి డాట్ గ్యాప్ వచ్చేసి 2.25 అయితే తీసుకున్నానండి. డాట్కి వెడల్పు 2, పొడవు వచ్చేసి కూడా 2.25 తీసుకున్నాను. మనకి అన్ని బ్లౌజులకి ఒకలా అయితే ఉండదండి. ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క షేప్, అంటే మనకి చెస్ట్ బట్టి ఒక షేప్ అనేది మారుతుంది. మనం కట్స్ అనేది పెట్టుకుంటే మనకి కొంచెం ఈజీగా ఉంటుందండి స్టిచ్ చేసుకోవడానికి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అనేది డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనం మెయిన్ డాట్కి వచ్చేసి వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మనకి మెయిన్ డాట్ వేసినప్పటికే మనకి పఫ్ అనేది కొంచెం కనబడుతుంది. ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టి డాట్ అయితే వేస్తున్నానండి సైడు. ఇది వచ్చేసి కొంచెం సన్నగా అనేది తీసుకోవాలి. అలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి చంకలోని డాట్ ఉంటుంది కదండి పొడవుగా, ఆ డాట్కి అయితే వేసుకుంటున్నాను. చూస్తున్నారుగా, స్టార్టింగ్ అనేది మనం ఎక్కువ తీసుకొని ఎండింగ్కి వచ్చినప్పటికి సన్నగా లాగాలండి. అప్పుడు మనకి డాట్ షేప్స్ అనేది నీట్గా వస్తాయి. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది డాట్ షేపు. సేమ్ అదే విధంగా రెండోది కూడా నేను స్టిచ్ చేసానండి. ఇప్పుడు వచ్చేసి మనం మీకు ఈజీగా ఉంటుందని చెప్పి ఈ మెథడ్ అయితే చెప్తున్నాను. మనం షేప్ బెల్ట్ పెట్టుకోవాలనుకుంటే, షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇలాగా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షోల్డర్స్ అనేది సమానంగా పట్టుకోండి. ఇంకా చివరికి వచ్చినప్పటికీ ఖర్చుల దగ్గర కూడా అంతా కూడా సమానంగా పట్టుకుంటే మనకి కింద అనేది ఖాళీ ఉంటుంది కదండి. మనం అది కొలుచుకుందాం ఒకసారి.
నేనైతే చివరన 2కైతే తీసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా! మీకు ఈ వీడియోలో క్లారిటీ లేదు కానీ నేనైతే 2కైతే తీసుకున్నానండి. ఖర్చుల సైడ్ వచ్చేసి మనకి హుక్స్ సైడ్ వచ్చేసి 2.5 అయితే తీసుకుంటున్నాను. మనకి ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఎక్కువ తీసుకోకూడదండి. మనకి మడత అనేది పడిపోతుంది. అటు సైడ్ 2 తీసుకొని ఇటు సైడ్ వచ్చేసి 2.5 అయితే తీసుకున్నాను. ఇంకా వెడల్పు వచ్చేసి 10 ఇంచీలు అయితే తీసుకుంటున్నాను. చూడండి ఇవైతే రెండిటికండి 4 ఫోల్డ్స్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా కట్ చేస్తాననేది మీరు చూడండి. ఫస్ట్ వచ్చేసి పొడవు వచ్చేసి 10 ఇంచీలు అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఆ చివర కొంచెం అనేది స్ట్రైట్గా కట్ చేసుకుంటానండి. అందుకే కొంచెం లోనకైతే మార్క్ చేసుకుంటున్నాను. 10 ఇంచీలకైతే షేప్ బెల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు పొడవు వచ్చేసి మనం ఖర్చుల సైడ్ పెట్టుకోవడానికి 2 ఇంచీలు అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! తర్వాత మనం హుక్స్ పట్టీ సైడ్ పెట్టుకోవడానికి 2.5 అయితే తీసుకుంటున్నానండి. మనకి డాట్‌కి స్ట్రైట్‌గా మనకు వస్తుంది కదండీ! మనం ఎంత పెట్టుకున్నాం 2.25కి మనం మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనం 1.35కి అనేది మార్క్ చేసుకోవాలి. మనకి కొంచెం షేప్ అనేది తిరుగుతుంది షేప్ బెల్ట్‌కి. చూస్తున్నారు కదా! స్లోగా అనేది మనం మార్క్ చేసుకుంటే షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుందండి. ఇంక ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. మనం రాంగ్ సైడ్ రైట్ సైడ్ కూడా మనం పెట్టుకోవాలి. అది ఫ్రంట్‌కి వచ్చిందని గుర్తు పెట్టుకుంటున్నామండి. అంతేనండి, కట్ చేసేసుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. ఇప్పుడు సపరేట్ అనేది చేసేసుకుందాము. చూస్తున్నారు కదా! ఈ విధంగా సపరేట్ చేసేసుకొని ఏది ఎటు సైడ్ అనేది చూసి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనికి లోన మనకి గట్టిగా ఉండడానికి ఎక్స్ట్రా పీస్ అనేది యాడ్ చేస్తాం కదా! నేనైతే ఈ పీస్ అనేది పెట్టుకుంటున్నానండి. ఇంకా అది సేమ్ సమానంగా కట్ చేసుకొని నేను ఈ మెథడ్ వచ్చేసి లోడింగ్ పద్ధతిలో అయితే స్టిచ్ చేస్తున్నానండి. మనం 2 పట్టుకొని అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మనం గుర్తు పెట్టుకున్నాం కదండీ! ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో అనేది అలా పెట్టుకొని అలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. నేనైతే 2 స్టిచ్లు అయితే వేస్తున్నాను గట్టిగా ఉంటుందని. వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా! మనం అనేది ఇట్లా ఫోల్డ్ చేసుకొని మధ్యలో పెట్టుకొని మనకి ఆ కుట్టు కానించి మనం వదులుకున్నాం కదండి, ఆ పీస్కి అలా అటాచ్ చేసుకోవాలి. మనం తిప్పుకుంటాము దీన్ని. ఇంకా స్టిచ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా స్లోగా అనేది మనం టర్న్ చేసుకోవాలి. లేకపోతే చిరిగిపోతుందండి. స్లోగా మనం తిప్పుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసింది కూడా కనపడదండి. చూడండి ఈ విధంగా అనేది టర్న్ స్లోగా తిప్పుకోవాలండి. మనం ఇలా స్టిచ్చింగ్ కనుక చేస్తే కస్టమర్స్కి కూడా నచ్చుతుంది. నేను అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి. నేను ఇక్కడైతే స్లోగానే తిప్పాను. ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఏమైనా వాయిస్ వస్తే ఏమీ అనుకోవద్దు. చూస్తున్నారు కదా! ఈ విధంగా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి నీట్ ఫినిషింగ్ కోసం. ఈ విధంగా అనేది వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. షేప్ బెల్ట్ అనేది మనకి అంటే అటు ఇటు వెళ్ళకుండా నీట్గా ఉంటుంది. మనం అదే స్టిచ్ కింద కూడా వేసుకోవాలండి. పాదం గ్యాప్తో అనేది వేసుకోవాలి స్టిచ్ అనేది. చూస్తున్నారు కదా! ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి, మనం షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ డాట్ అనేది షేప్ బెల్ట్లో వెళ్ళకుండా అలా మడత అనేది పెట్టుకోండి. నేను అది మర్చిపోయాను, క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను చూడండి.
ఈ విధంగా మనం మెడ పీస్ అనేది కట్ చేసుకున్నాం కదండీ బ్యాక్ పార్ట్‌లో అదొచ్చేసి చివరికి చిన్న పీస్ అనేది కట్ చేసుకోవాలి. మనం మిగిలిన పీస్ వచ్చేసి కాజా పట్టీకైతే వేసుకుందాం. ఇంకా చిన్న పీస్ వచ్చేసి హుక్స్ పట్టీకైతే వేస్తున్నాను చూడండి. అలా రైట్ సైడ్ ఒక సైడ్ పెట్టుకోవాలండి. ఇంకా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకొని కింద వరకు కూడా మడత పెట్టుకోవాలండి. కింద మడత పెట్టుకున్న తర్వాత మనం టర్న్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత చిన్నగా మడత పెట్టుకొని అప్పుడు మనం ఎక్కడి వరకు కుట్టామో అక్కడి వరకు కూడా మనం మడత అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంటే డబల్ మడత మీద మనం స్టిచ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కిందకు వచ్చినప్పటికీ మనం నీట్గా లోనికి అనేది మడత వేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్ అండి బ్లౌజ్ స్టిచ్చింగు. కటింగ్ ఎంత సింపులో స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్ అండి. మనం ఒకసారి అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. అంతేనండి, మనం హుక్స్ పట్టీ వేసేసాం కదా, సేమ్ కాజా పట్టీ కూడా చూపిస్తున్నాను చూడండి. మనం కాజా పట్టీకి రివర్స్ చేసి వేసుకోవాలండి. రివర్స్ చేసి వేసుకొని మనం మడత పెట్టుకొని సేమ్ ఆ స్టిచ్ మీద అనేది మనం మడత పెట్టి వేసుకోవాలండి స్టిచ్ అనేది. చూస్తున్నారు కదా, ఈ విధంగా. సారీ ఏమీ అనుకోవద్దు, నేను రివర్స్ చేసి స్టిచ్ చేసిన క్లిప్ అనేది మిస్ అయిపోయింది. అందుకని చెప్పి నాకు దగ్గర అది లేదు, ఇదొకటే ఉందని చెప్పి పెట్టానండి. ఈసారి క్లియారిటీగా పెడతాను, ఏమీ అనుకోవద్దు. ఇంక ఈ విధంగా అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. మనం డబుల్ స్టిచ్ అనేది వేయాలండి కాజా పట్టీకి. ఇది నాది కాదండి, కస్టమర్ బ్లౌజే. ఇంకా మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి క్లాత్. అంతేనండి, హుక్స్ పట్టీ కాజా పట్టీ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం స్ట్రైట్గా పెట్టి ఒకసారి చూసుకోవాలండి ఎక్కడైనా హెచ్చు తగ్గులు ఉన్నాయేమో అనేది. నాకేమో హుక్స్ పట్టీ దగ్గర కొంచెం అనేది ఎక్స్ట్రా వచ్చింది. నేను ఆ పీస్ అనేది కట్ చేసుకుంటున్నాను. కొంచెమే కాబట్టి పర్వాలేదండి. అంతేనండి, ఈ విధంగా మనం హుక్స్ పట్టీ కాజా పట్టీ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేనైతే భుజాలైతే స్టిచ్ చేస్తున్నానండి. రెండు కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా రెండు అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా పెట్టుకొని మనం బ్యాక్ పార్ట్ రైట్ సైడు, ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ పెట్టుకోవాలండి. ఇంక ఈ విధంగా పెట్టుకొని లెఫ్ట్ సైడ్ వచ్చేసి హుక్స్ పట్టీ, రైట్ సైడ్ వచ్చేసి కాజా పట్టీ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మనం రఫ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నేనైతే మూడు స్టిచ్లు అయితే వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, మనం మెడ పీస్కి వచ్చినప్పటికీ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేసుకోవాలండి. అంటే మనం భుజాలు జారకుండా ఉంటాయి అలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే. చూస్తున్నారు కదా, అది స్ట్రైట్ స్టిచ్, మనం ఇది వచ్చి క్రాస్గా వేసాం. అలా వేసుకుంటే భుజాలు అనేది జారవండి, నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా. సేమ్ అదే విధంగా రెండో సైడ్ కూడా వేసుకోవాలి. అంతేనండి, సేమ్ అది ఎలా స్టిచ్ చేశానో ఇది కూడా అలాగే 1/2 ఇంచ్ గ్యాప్తో అనేది స్టిచ్ చేసుకోవాలి. మనకి ఆ స్టిచ్ వచ్చేసి మెడ వైపు రావాలండి, హ్యాండ్స్ స్టిచ్ చేసిన సైడ్ కాదు. ఒకసారి చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. 1/2 ఇంచ్ గ్యాప్ వస్తే చాలండి. మనకు అలా రావడం వల్ల మనకి భుజాలు అనేది జారిపోకుండా అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి హ్యాండ్స్ సైడ్ అండి, ఇది వచ్చేసి మెడ సైడు. చూస్తున్నారు కదా, తెలుస్తుంది మీకు. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే చూద్దామండి. నేనైతే 1 ఇంచ్ వరకు తీసుకున్నాను. అది వచ్చేసి హెమ్మింగ్ చేసుకోవడానికి మడతేసి కుట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 హ్యాండిల్స్ సపరేట్ అయితే చేసుకొని 1 ఇంచ్ వరకు ఇలా మడత అనేది పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నేను వచ్చేసి లూజ్ కుట్టు అయితే పెట్టానండి, దానివల్ల హెమ్మింగ్ చేసిన తర్వాత ఇప్పేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా అయితే పెట్టుకోవాలండి, స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అలా పెట్టుకొని అంటే చిన్న ఫోల్డ్ చేసుకుంటే మనకి ఖర్చులు అనేది లోనికి వెళ్ళిపోతుంది, పైకి ఎక్స్ట్రా ఏం కనపడదు, నీట్గా ఉంటుంది. సేమ్ రెండో హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి.
చేసుకున్న తర్వాత రాంగ్ సైడ్స్ 2 లోన పెట్టుకొని మనం సమానంగా అనేది హ్యాండ్స్ పెట్టుకొని మనం హ్యాండ్స్‌కి కర్వ్ అనేది తీస్తాం కదండీ లోతు అదొచ్చేసి తీయాలండి. చూడండి ఇలాగా మిడిల్‌కి మనం మార్క్ అనేది పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా మిడిల్‌కి మార్క్ పెట్టుకొని మనం హ్యాండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలండి. చాలా సింపుల్ అండి లోతనేది. మనం ఒక 1 ఇంచ్ గ్యాప్‌తో తీసుకోవాలి లోతనేది. ఈ విధంగా ఒక పావించు విడ్త్ అయితే తీసుకుంటే సరిపోతుందండి. అంతేనండి. చాలా సింపులు. కానీ మనం తీసేటప్పుడు హ్యాండ్స్ చూసుకొని తీసుకోవాలండి. లేకపోతే 2 ఒక సైడ్ వచ్చేస్తాయి. అలా అనేది మనం టిక్ పెట్టుకోవాలి. అంటే ఆ హ్యాండ్స్ లోతు తీసింది మనకి ఫ్రంట్ సైడ్ అయితే వస్తుందండి. ఇప్పుడు మిడిల్‌కి ఫోల్డ్ చేసుకొని ఒక టక్ అయితే ఇచ్చుకోవాలండి సమానంగా. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని టక్ అయితే పెట్టుకోవాలి. ఇంకా బ్లౌజ్‌కైతే అటాచ్ చేసేస్తున్నాను చూడండి హ్యాండ్స్‌ని. ఇలా మనం మిడిల్‌కి పెట్టుకోవాలండి. ఒకసారి చూసుకోండి. ఫ్రంట్ సైడ్‌కి మనం కట్ చేసిన కర్వ్ షేప్ అనేది వచ్చిందా లేదా అనేది చూసుకొని మిడిల్‌కి పెట్టుకొని స్లోగా పాదం ఎత్తుకుంటూ స్లోగా అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్ కదండీ! మనం స్లోగా తిప్పుకోవాలండి. కర్వ్ తిరుగుతుంది సింపుల్‌గా. చూస్తున్నారు కదా! ఈ విధంగా అనేది మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. మనకి ఇంచు పావించు గ్యాప్ ఏమవ్వదండి. ఎక్కువ వస్తే మాత్రం మనం అతుకులైతే పడతాయి. నాకైతే అతుకులేం పడలేదండి. నాకు పావించు గ్యాప్ అనేది వచ్చింది. మనం టర్న్ చేసుకొని మనకి ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే స్లోగా అనేది మనం తిప్పుకోవాలండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా స్లోగా తిప్పుకోవాలి. చాలా సింపుల్ అండి. మనం అర్థం చేసుకొని కుట్టుకుంటే గనక చాలా ఈజీగా మనకి టైలరింగ్ అనేది అర్థమవుతుంది. చూస్తున్నారు కదా! అంతేనండి. మనం డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇప్పుడు డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి. చూసుకుంటా వేసుకోవాలండి. లేకపోతే క్లాత్ అనేది స్టిచ్ చేసేసుకుంటాము. అంతేనండి. హ్యాండ్స్ స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్. సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ కూడా స్టిచ్ చేసుకుంటున్నానండి చూడండి. చూస్తున్నారు కదా! ఇది ఒక సైడు. ఇది ఇంకో సైడ్ అండి. చూస్తున్నారు కదా! అంతేనండి. చాలా అంటే చాలా సింపుల్ బ్లౌజ్ స్టిచ్చింగు. ఇప్పుడొచ్చేసి మెడ పీస్ అయితే స్టిచ్ చేస్తానండి చూడండి. మెడకి మనం హెమ్మింగ్ పీస్ అనేది జాయింట్ చేసి స్టిచ్ చేసుకోవాలి. వచ్చేసి మనం క్రాస్ పీసులు అనేది తీసుకోవాలండి. అవి సాగుతాయి కాబట్టి మనకి టర్న్ అనేది బాగా తిరుగుతుందండి రౌండ్ షేప్స్‌కి. ఒకవేళ మనం మెడ అనేది స్క్వేర్ అంటే బాక్సు పలక గాని తీసుకునే పలమైతే మనం స్ట్రైట్ పీస్ తీసుకోవచ్చు. నేనైతే రౌండ్ షేప్ తీసుకున్నాను కదండీ! నాకైతే క్రాస్ పీసులు కావాలి కాబట్టి క్రాస్ పీసులు అనేది కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా! ఈ విధంగా 4 పీసులు అయితే తీసుకున్నానండి. నేను పెద్దవి తీసుకున్నాను కాబట్టి 4 పీసులు అయితే సరిపోతాయి. ఈ విధంగా డబుల్ స్టిచ్‌లు అయితే వేసుకోవాలండి ప్రతి దానికి కూడా. ఎందుకంటే కస్టమర్ బ్లౌజెస్ కదండీ! మళ్ళీ ఒకవేళ ఊడిపోయిన ఏమన్నా అయినా మనల్నే తిట్టుకుంటారు. చూస్తున్నారు కదా! ఈ విధంగా మనం మార్క్ అనేది చేసుకోవాలి. అలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం రైట్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలండి. రాంగ్ సైడ్‌కి తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా స్లోగా మనం ఇలాగ ఫ్రిల్ అనేది పెట్టుకోవాలండి. 2, 3 ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకి కర్వ్ అనేది అంటే రౌండ్ షేప్ అనేది తిరుగుతుంది. చూస్తున్నారు కదా! సాగదీయకూడదండి. సాగదీసామంటే కనుక మెడ అనేది సాగిపోతుంది. మనం స్లోగా తిప్పుకోవాలి. చూస్తున్నారు కదండీ! ఈ విధంగా మనం బ్లౌజ్ పీస్ జరుపుకుంటా స్టిచ్ అనేది చేసుకోవాలండి. అప్పుడు మనకి మెడ అనేది సాగినట్లు రాదండి. నీట్‌గా అనేది వస్తుంది. మనం ఫ్రంట్ పార్ట్‌కి వచ్చినప్పటికి ఇందాక ఎలాగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్నామో సేమ్ అలాగే 2, 3 ఫ్రిల్స్ అనేది పెట్టుకొని స్టిచ్ అయితే చేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా మార్క్ అనేది చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. చివరికి వచ్చినప్పటికి ఒక పావించు పీస్ అనేది ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా మనం లోనికి మడత పెట్టుకొని అనేది కుట్టుకోవాలండి.
అలా కుట్టుకున్న తర్వాత మనం పీస్ అనేది టర్న్ చేసుకొని కుట్టుకోవాలి. చూడండి, ఇలా రెండు మడతలు అయితే పెట్టుకోవాలండి. మడత పెట్టుకున్న తర్వాత లూజ్ కుట్టు అనేది వేసుకోవాలి. మనం జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోవాలండి. ఫ్రిల్ పెట్టిన దగ్గర ఎలాగైతే ఫ్రిల్స్ పెట్టామో అలాగే మడత అనేది పెట్టుకొని కుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదండి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ కుట్టు అనేది విప్పదీసేసుకోవాలి. మనం హెమ్మింగ్ చేసే వరకేనండి ఇంకా కుట్టు లూజ్ కుట్టు అనేది పెట్టుకొని వేసుకోవాలండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా కూడా మడత పెట్టుకొని స్లోగా అనేది స్టిచ్ చేసుకోవాలండి. రౌండ్ తిరిగిన దగ్గర అంటే బ్యాక్ సైడ్ రౌండ్ కదండి, అక్కడైతే నీట్గా తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇంకా అంతా అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్లు అయితే వేస్తున్నాను చూడండి. ఇప్పుడు సైడ్ జాయింట్లు అయితే హ్యాండ్స్ రెండు పట్టుకొని సమానంగా మనం పట్టుకుంటే వస్తుందండి అంతా కూడాను. ఇలా పట్టుకున్న తర్వాత ఆది బ్లౌజ్ అనేది తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని మనకి లాస్ట్ కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అనేది మనం మార్క్ చేసుకోవాలి. చంక దగ్గర కూడా సేమ్ అలాగే మనకి లాస్ట్ కుట్టు ఉంటుంది కదండి, అక్కడ వరకు మనం మార్క్ చేసుకొని సేమ్ మనం మార్క్ చేసుకున్న విధంగా స్టిచ్ కుట్టు అయితే వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది కదండి, చంక జాయింట్ ఆ రెండు కూడా పైకి ఉండేలాగా పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలండి. మనం కుట్టుకునేటప్పుడు రఫ్ అనేది ఇచ్చుకోవాలి. ఒక 2-3 కుట్లు ఎక్స్ట్రా అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత లాస్ట్ కుట్టు అనేది వేసుకోవాలండి. వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉన్నా కట్ చేసేసుకోవాలి. మనం ఖర్చుకు అనేది ప్లేస్ అనేది ఉంచాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.